హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. అండ్ ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున ప్రేమ అంటే ఏంటి, ప్రేమ ఎలా ఉండాలి అని కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమాతో శోభన్ గారు ఇప్పుడు నాతో పాటుగా ఉన్నారు. ఆ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ సంతోష్, శోభన్ గారు. అండి, హౌ ఆర్ యు? యా సూపర్. ఎలా అనిపిస్తుంది కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమాని ఫెబ్ 14కి తీసుకొస్తున్నారు? అంటే ప్రేమ అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది చూపించబోతున్నారా? మరి ఏంటి పరిస్థితి? లేదు, ఒక మనిషిని ప్రేమించినప్పుడు ఎంతవరకు వెళ్ళాలి, ఎంత స్టాండ్ తీసుకోవాలి అనేది డెఫినెట్గా వీళ్ళిద్దరి దగ్గర నుంచి నేర్చుకుంటాం. ఒకరి కోసం వాళ్ళు తీసుకున్న స్టాండ్స్, వెళ్ళిన ఎక్స్టెంట్స్ నిజంగా చాలా ఇన్స్పైరింగ్ అనిపించాయి కథలో కూడా. అండ్ మంచి ప్రేమ కథ అండి, ప్రేమికుల రోజు ప్రేమ కథ. అది ఇది ఇవన్నీ ప్లాన్ చేస్తే అవ్వవు, ఇది కుదిరింది. అండ్ అది డెస్టిన్డ్ అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. అండ్ ఒక మంచి ఎమోషనల్ సినిమా నా ఆడియన్స్ని ఇస్తున్నాను అన్న నమ్మకంతో వెరీ పాజిటివ్. అంటే కొంచెం ట్రైలర్ చూస్తే ఈ జనరేషన్కి సెట్ అయ్యేలాగే ఉంది. బట్ ఏ సర్టిఫికేట్ వచ్చింది కదా, అందరికీ చూడాల్సిన సినిమానేనా, లేకపోతే అనుకోకుండా అది ఏ సర్టిఫైడ్ అయిందా? లేదండి, అక్కడ టైటిల్ కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ వల్ల అది ఏ రేటింగ్ ఇవ్వడం జరిగింది. అది నాకు కూడా కొత్తగా ఉంది, నాకు కూడా యాక్చువల్గా తెలియదు వాళ్ళ గైడ్లైన్ ఎగ్జాక్ట్గా క్రైటీరియా ఏంటి అని. బట్ సినిమా చూసి ఎక్కడ సినిమా వల్ల ఏ రేటింగ్ ఇవ్వలేదు. టైటిల్, బికాస్ టైటిల్ మీన్స్ దట్ ఒక 18+ కపుల్స్ ఆర్ అలౌడ్, అన్మ్యారీడ్ కపుల్స్ ఆర్ అలౌడ్ అని దాని మీనింగ్. కాబట్టి మేబీ వాళ్ళు అలా అనుకున్నట్టు వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. బట్ దిస్ ఇస్ అ ఫిల్మ్ వీ మేడ్ ఫర్ ఆల్. ఓటీటీలో చూడొచ్చు కదా అందరూ ప్రేమ అంటే ఏంటి అనేది. ఫస్ట్ థియేటర్లో కూడా చూడొచ్చు హ్యాపీగా. ఏది ఓటీటీకి వచ్చాక ఏం రేటింగ్ ఇస్తారో దాన్ని బట్టి ఫాలో అవుదాం. యా. అండ్ మానస గారితో మీ కోఆర్డినేషన్ ఎలా ఉంది? ట్రైలర్ చూస్తే కొంతవరకు చాలా ఫ్రీగా, ఫ్రెండ్లీగానే ఉన్నారు. అండ్ టైటిల్ విల్ షూటబుల్ విత్ యూ బోత్. No, I think she's a fantastic actor. When it's a fantastic actor you're working with, మంచి ఎక్స్పీరియన్స్ తన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మేము ఇద్దరం ఈ క్యారెక్టర్లో మేము ఫస్ట్ నుంచి ఒక క్లారిటీ ఉందంటే ఇది హీరో హీరోయిన్ సినిమా కాదు, ఇది ఇద్దరు క్యారెక్టర్స్. వీళ్ళతోటి నా ఆడియన్స్ జర్నీ చేయాలి, ట్రావెల్ అవ్వాలని నా కోరిక. అంటే లాస్ట్ ఒక 90s జనరేషన్ నుంచి అసలు మొహాలు చూసుకొని కలవకుండా ఉండే జనరేషన్ నుంచి లివింగ్ రిలేషన్షిప్ వరకు వచ్చారు కదా. సో బేస్డ్ ఆన్ లివింగ్ రిలేషన్షిప్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మెసేజ్ ఏంటి? ఏం లేదండి, బేసిక్గా ఒక ఇద్దరు మనుషులు వాళ్ళ జీవితాన్ని కలిసి గడుపుదాం అనుకున్నప్పుడు కన్సెంట్ ఉండాలి, ట్రస్ట్ ఉండాలి, సేఫ్టీ ఉండాలి, ప్రేమ ఉండాలి. అండ్ అది అవన్నీ ఉన్నప్పుడు యూనో ఒక మెచ్యూరిటీ వచ్చినప్పుడు, ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు అది రెస్పెక్ట్ఫుల్గా దే కెన్ లీడ్ దేర్ లైఫ్స్. ఐ థింక్ సంతోష్ శోభన్ గారికి ఎటువంటి అమ్మాయి కావాలి? నాకా? అబ్బో, అంత ఆలోచించలేదండి. చాలా క్వాలిటీస్ ఏం కాదు, పర్టికులర్ క్వాలిటీ వీళ్ళే కావాలని నేను అలాగేం లేదు. యాక్చువల్గా మైండ్ అక్కడ లేదు కాబట్టి నాకు ఆన్సర్ రావట్లేదు. ఇప్పట్లో లేదా? ఇప్పట్లో సినిమాలు చేసుకున్నాం, ఏం ఆడుతున్నారు మీరే అంటున్నారు అండర్ రేటెడ్ యాక్టర్ అని. ఫస్ట్ అదేదో రేటింగ్ వచ్చిందో చేసుకుందాం పెళ్ళి. బట్ స్టిల్ యు ఆర్ యంగ్, ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. బట్ అప్పటికి ఇప్పటికీ సేమ్ అదే కట్అవుట్ అలాగే ఉన్నారు. ఐ లైక్ యువర్ పేపర్ బాయ్ ఫిలిం యాక్చువల్లీ, స్టిల్ ఐఎమ్ వాచింగ్ ఇట్. అండ్ ప్రభాస్ గారి పోస్ట్ అండ్ స్టోరీ గురించి, ఆయన ఫ్యాన్స్ గురించి అండ్ ఫిల్మ్ గురించి ఒక పాయింట్. అదృష్టం అండి అలాంటి లవ్ అండ్ సపోర్ట్ ఉండడం. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. ఇట్ మీన్స్ ఎవ్రీథింగ్ టు మీ. థ్యాంక్ యూ.